అందరికీ నమస్తే. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ఆర్టీసీ డ్రైవర్లకు మరీ షాకింగ్ న్యూస్. కండక్టర్లకు కొద్దిగా పర్వాలేదు. ఇక మెకానికులు, ఊడ్చేవాళ్ళు, రంగులేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళకు నో జాబ్, నో గ్యారంటీ. ఎందుకంటే అందరూ ఊహించిందే, కాకపోతే ఇప్పుడు ట్రాక్ ఎక్కింది. ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం డీజిల్ బస్సులు తిరగనీయం, డీజిల్ ఆటోలు తిరగనీయం అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చింది. ఈ వీడియో చూస్తున్న అందరికీ మీకు విజ్ఞప్తి, సిగ్నల్ టీవీ డిజిటల్ ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్లో ఉందే. ఇందులో కూడా విశ్లేషణలు వస్తాయి. ఖచ్చితంగా ప్రజల గొంతుగా పనిచేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, కింద బెల్ బటన్ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ కూడా నొక్కండి. తర్వాత వీడియో షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇది మీకు పనికొచ్చే వార్త. ఇది ఏమైందంటే ఆర్టీసీని చెప్పకుండా ప్రైవేటీకరణ చేయడం, ఆర్టీసీ ప్రకటన లేకుండా అనాధికారికంగా ప్రైవేటీకరణ చేయడం. మరి వద్దంటారా అంటే అది ఆర్టీసీ ఆలోచించుకోవాలి, ఉద్యోగులు డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు. ఎలక్షన్ కోడ్ అని మీతో చర్చలు ఇప్పుడు తర్వాత జరుపుతామని వాయిదా చేసిండ్రు. కానీ జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్కు 2800 బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం సెంట్రల్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు యాక్చువల్గా 2024 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకున్నది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, 30% సబ్సిడీ. 1,80,00,000 బస్సు, ఒక బస్సు, దానికి 30 లక్షల సబ్సిడీ వస్తుంది. కాకపోతే ఆర్టీసీకి రాదు, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఇస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఎందుకు పెట్టినో తెలియదు. అట్లా ఆర్టీసీకి రాదంట. ప్రభుత్వ ఉద్యోగులేమో, ఆర్టీసీ ఉద్యోగులేమో ఆర్టీసీకి సబ్సిడీ ఉండాలి, ఆర్టీసీ బస్సులు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం పెట్టిన స్కీము, ఇందులో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది బాగానే. దీనిలో ఎవరి పాపం వాళ్ళకుంది, పాపం వాట తలా పిరికెడ్ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఏంటంటే 2800 బస్సులు ఈ జూన్కి వెళ్ళి విడతల వారీగా వస్తుంటాయి. ఈ జూన్కి వెళ్ళి ఎక్కువ రోజులు టైం లేదు. ఆల్రెడీ మనం ఫిబ్రవరి దాటుకుంటూ వస్తున్నాం. ఇంకొక 3 మంత్స్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల విడుదల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తూ ఉంటాయి. ఆ బస్సులు వచ్చే కొద్దీ ఇక్కడ ఉన్న డీజిల్ బస్సులు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పోతూ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ అవతలకి ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరగాలి. ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ప్రైవేట్వి, కిలోమీటర్కు ఇంత కట్టిస్తారు. అందులో డ్రైవర్ మాత్రమే, కండక్టర్ మాత్రమే ఆర్టీసీకి సంబంధించిన అతను. డ్రైవర్లు, ఊడ్చేవాళ్ళు, మెకానికులు, టైర్లు రిపేర్ చేసేవాళ్ళు, టైర్లు పంక్చర్ చేసేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు అందరూ ప్రైవేట్ వాళ్ళే. ఆర్టీసీకి మెకానిక్ షెడ్ అవసరం లేదు, ఆర్టీసీకి ఊడ్చేవాళ్ళు అవసరం లేదు, ఆర్టీసీకి డ్రైవర్లు అవసరం లేదు. ఆర్టీసీకి చాలామంది ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం ఇది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే, ఇప్పుడున్న చాలా డిపోలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని డిపోలను అయితే ఎలక్ట్రిక్ బస్సులకు ఇచ్చేసారు, ఇంకా మిగతా మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడున్న డ్రైవర్లు ఏం చేయాలంటే, మీరు గ్రేటర్ హైదరాబాద్ అవతల డిపోలకు ట్రాన్స్ఫర్ చేస్తారు మిమ్మల్ని. లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని మీ మీద ఒత్తిడి పెడతారు. వీఆర్ఎస్ తీసుకొని పోండి. ఇక మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి కరీంనగర్కు ట్రాన్స్ఫర్ చేసిననుకో, ఎన్నో సంవత్సరాల నుంచి సిటీలోనే ఇదే డిపో, ఆ డిపో, ఈ డిపో తిరుగుతున్న చాలామంది ఉంటారు. ఇల్లు ఇక్కడనే ఉంటుంది, కొద్ది దూరమైనా సరే, కూకటిపల్లిలో ఉండి అక్కడ ఎక్కడో ఉప్పల్ డిపో అయినా సరే పోతారు ఇక్కడ నుంచి ఆడ కష్టపడి, సిటీనే కాబట్టి. ఇక రోజు కరీంనగర్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయలేరు. ఆ డ్రైవింగ్ చేసి మోకాలు మొత్తం అరిగిపోయి ఇంకా మీరు ఆ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తే మీ అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏం చేస్తారంటే చాలామంది వీఆర్ఎస్ వైపు పోండి అని చెప్తుంది ఆర్టీసీ. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇంకా మెకానికల్తో పని లేదు. మిమ్మల్ని కూడా అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి హైదరాబాద్లో షెడ్యూల్నే వేస్తారు. ఇంకా మెల్లమెల్లగా అది కూడా మెల్లమెల్లగా అవుతుంది. ఇప్పుడు హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకు ఉంది. మెల్లగా మళ్ళీ కరీంనగర్ టౌను, తర్వాత వరంగల్ టౌను, స్మార్ట్ సిటీలు మొదలు, ఇవన్నీ కూడా నిజామాబాద్ స్మార్ట్ సిటీ. కాబట్టి అక్కడ కూడా ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. తర్వాత మీరు లాస్ట్కి ఏం చేస్తారంటే ఏమైనా గూడెంలో ఉన్న ఆర్టీసీ డిపోకి పోతారు. ఇప్పుడు ఇది మొత్తం ట్రాక్ ఎక్కింది. రేపు జూన్కి వెళ్ళి స్టార్ట్. ఇక ఆర్టీసీ ఉద్యోగులు బహుపరాక్, అంతకు మించి చెప్పేదేం లేదు. మీకు సంఘాలు లేవు, ఇప్పుడు మీ యూనియన్లు లేవు, మీ మొర వినేతోడు ఎవరు లేడు. మిమ్మల్ని హింసించి ఆల్రెడీ ఏమవుతుందో మీకు తెలుసు. మీకు అయినా సరే మిమ్మల్ని పట్టించుకోవడం లేడు. అందరూ మానవతా హృదయాలే, కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళే, సజ్జనార్లాగా. కానీ చేసే పనులు మాత్రం ఇట్లా మీ మీద తీసుకొస్తున్నారు అందరూ.
ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళ ఆపరేషన్స్ నడుస్తాయి. ఇప్పుడున్న డిపోలు మొత్తం ప్రైవేట్ వాళ్ళ పరమవుతాయి. ఈ డిపోలు ఉన్నాయి కదా, ఆ డిపోలు ఇంకా ఆర్టీసీ బస్సులు ఉండవు, డీజిల్ బస్సులు ఉండవు. ఆ డిపోలు మొత్తం ఆల్రెడీ వరంగల్లో ఒక డిపో ఇచ్చారట, కరీంనగర్లో ఒక డిపో ఇచ్చారట. అట్లా గ్రేటర్ హైదరాబాద్లో అన్ని డిపోలు, ఎందుకంటే ఇంకా డీజిల్ బస్సులే ఉండవు కదా ఇక్కడ, అన్ని ఎలక్ట్రిక్ వాళ్ళకే. డిపోలు మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇంకా నాకు తెలిసి డిపో మేనేజర్లు కూడా ఏం పని ఉండదు. ఇంకా డిపో మేనేజర్ ఉంటారు అనుకుంటారేమో బహుశా. డిపో మేనేజర్లకు ఇప్పుడు కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద పెత్తనం చలాయిస్తున్న ఆఫీసర్లతో కూడా పని లేదు, వాళ్ళతో కూడా పని లేదు. ఒక అకౌంట్స్ ఆఫీస్ చూసుకుంటుంది అంతే. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత ఇచ్చిండ్రు, ఎంత ఇవ్వాలి, వాళ్ళ నుంచి మనకు కండక్టర్ తెచ్చిన బిల్స్ ఎంత, టికెట్లు ఎంత, అంతవరకే. కాబట్టి డిఎంలు, ఏడిఎంలు, ఈడిఎంలు, ఓడిఎంలు, ఏడిఎంలు లేరు, ఎవరితో పని లేదు ఆర్టీసీకి. ఈడీలతో కూడా పని లేదు నాకు తెలిసి, అంతమంది ఈడీలు కూడా అవసరం లేదు. ఇంకా స్కెచ్లు, సీఎల్ ఉంటారు దానిలో, అంటే ఏ రూట్లో బస్సు నడపాలని, అది కూడా అవసరం లేదు నాకు తెలిసి. పొజిషన్ చూసి మొత్తం ఏఐ నడిచిపోతుంది. మొత్తానికి ఎవరితో ఎవరికి ఏం పని లేదు. ఇక ప్రైవేట్ బస్సుల టైప్ మొత్తం. ఇప్పుడు బస్ స్టాప్లో ఉండి కొంతమంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, విజిల్ కొట్టుకుంటారు రండి రండి అని, అది కూడా అవసరం ఉండదు, అంతా వాళ్ళు చూసుకుంటారు. ఎనివే ఆర్టీసీ మొత్తం అనాధికారికంగా ప్రైవేటీకరణ కాబోతుంది. మీ ఉద్యోగాలన్నీ కూడా మీ అంతలకు మీరే మానుకునే విధంగా రేపు వాతావరణం మారబోతుంది. ఆర్టీసీ వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అవుతారో లేకపోతే ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.